ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో ఎడిటింగ్ చూడండి, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫొటోస్తో ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేనైతే చెప్తాను. మీరైతే వర్రీ అవ్వకండి, సింపుల్గా చేసేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందుగా ఇలాంటి వీడియో చేయడానికి మనకైతే అలైట్ మోషన్ యాప్ అయితే కావాలి. ఈ అలైట్ మోషన్ యాప్ అయితే మన ఇన్స్టా హైలైట్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 9:60 రేషియో తీసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మాత్రం బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉంటే వైట్ కలర్, గ్రీన్ అయితే గ్రీన్, అలా మనకైతే బ్లాక్ కలర్ అయితే కావాలి. బ్లాక్ మీద క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడైతే ప్లస్ సింబల్ అయితే తీసుకోండి. మనకైతే ఆడియోస్ కావాలి. ఆడియోస్ ఉంటే ఆడియోస్ ఇవి ఇక్కడ మనకి ఏ అయితే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ కనబడతాయి. నేనైతే ఆడియో అయితే డౌన్లోడ్ చేసుకోలేదు. మీడియాలోకి వెళ్దాం. అంటే ఇన్స్టాగ్రామ్లో మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, ఈ సాంగ్ బాగుంది, ఈ సాంగ్తో మనం ఫొటోస్ యాడ్ చేసుకుందాం అని మనకైతే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇది ఇప్పుడు సపోజ్ నేనే ఈ వీడియో చేశా, ఈ సాంగే నాకు కావాలి. అలాంటప్పుడు నాకు అక్కడ సాంగ్ లేదు, వీడియో ఉంది. ఈ వీడియో క్లిక్ చేసి ఇక్కడ త్రిబుల్ డాట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఆడియో అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకైతే అది పైన ఆడియో అయితే యాడ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియో అయితే డిలీట్ చేస్తే మనకు ఆడియో అయితే ఉంటుంది. ఇక ఈ సాంగ్ బీట్స్ అంటే ఇలా రెడ్ మార్క్ ఇలా బీట్లను బట్టి ఈ సాంగ్ మొత్తానికి బీట్స్ అయితే యాడ్ చేసుకొని ఈ బీట్ కాడ ఫోటో ఇలా రావాలి, ఈ బీట్ కాడ ఫోటో పైనుంచి రావాలి, లేకపోతే యానిమేషను అలా అయితే బీట్స్, దానికోసం బీట్స్ యాడ్ చేస్తాము. ఈ బీట్స్ యాడ్ చేయాలంటే మనకైతే చాలా టైం అయితే పడుతుంది. నేను అందుకే ఇంకో ప్రాజెక్ట్ అయితే తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదిగో బీట్స్ అయితే నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు మనకైతే ఫోటోలు కావాలి. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేనైతే చెప్తాను. అంటే చూడగానే ఎవరికి సింపుల్గా రాదండి ఎడిటింగ్ మాత్రం. ఫ్రెండ్స్, నా వాయిస్ అదోలా ఉందని ఏమనుకోకండి. నేనైతే మైక్ అయితే యూజ్ చేయట్లేదు, ఫోన్ రికార్డ్ ద్వారానే రికార్డ్ చేస్తున్నాను. సో వాయిస్ కాస్త అలా అనిపిస్తుంది, మీరైతే ఏమనుకోకండి. మీ సపోర్ట్ అయితే నాకుంటే ఇంకా ఉండే టైం బట్టి మైక్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ అయితే మనం అయితే ఈ ఫోటో అయితే తీసుకుందాం. ఈ ఫోటోని తీసుకొని ఇక్కడ రెడ్ మార్క్ ఎండ్ దాకా స్కిప్ చేద్దాం ఫోటోని. అంటే మీరు ఫోటోని ఇట్లా క్లిక్ చేసి ఇలా అయినా జరుపుకోవచ్చు, లాస్ట్లో పట్టుకొని ప్రెస్ చేసి, లేదు ఇక్కడ దాకా వచ్చింది అనుకో, ఇక్కడ దాకా ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది. ఇలా జరుపుకొని ఈ సైడ్ బటన్ చూడండి, రైట్ సైడ్ చివర ఇది నొక్కితే కట్ అయిపోద్ది. ఇటు లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కితే ఇటు కట్ అవుద్ది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా చివరికి ఇలా జరిపి ఈ బటన్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ది ఇలా ముందుకు వస్తుంది. మళ్ళీ ఇటు చివరికి ఇటు ఎండింగ్కి మార్క్ మీద ఉంచుకొని ఈ బటన్ క్లిక్ చేస్తే ఇటు చివరికి వస్తుంది. మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకైతే ఒక షేప్ కావాలి, ఆ షేప్ అయితే తీసుకుందాం. ఈ ఆప్షన్ అయితే ఇలా పైకి కిందికి, ఫోటో అయినా సరే షేప్ అయినా సరే ఇలా జరుపుకోవడానికి. ఇదైతే రొటేట్, ఇలా తిప్పడానికి షేప్ కానీ ఫోటో కానీ. ఈ బటన్ అయితే సైజు, ఇదైతే అసలు మనకు అవసరమే ఉండదు. ఈ బటన్ క్లిక్ చేసుకొని మధ్యలో ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది చూడండి, క్లిక్ చేస్తే ఇదైతే పొడవు వస్తుంది ఓన్లీ ఆప్షను. లేదు పొడవు వద్దు, నాకు అదే పొడవు చాలు, ఎడల్పు కావాలి అదే షేప్ అనుకుంటే ఇది ఇలాంటి ఎడల్పు అయితే వస్తుంది. మనకైతే ఇలా షేప్ కావాలి. ఇలా షేప్ తీసుకొని కాస్త ఎడల్పు పెంచుకుందాం. షేప్ అయితే పైకి ఇలా జరుపుకుందాం, పై జరుపుకొని కొంచెం అయితే ఎడల్పు అయితే చేసుకుందాం. ఇలాంటి షేపులు 8 షేపులు తీసుకొని ఫొటోస్కి అయితే యాడ్ చేయాలి.
ఫోటో ఇలా కొంచెం జరుపుకుందాం. ఫోటో కొంచెం సైజ్ తక్కువ చేద్దాం. ఇప్పుడైతే మనకైతే రెడీ అయింది. ఈ షేప్ కూడా ఈ చివరి దాకా జరుపుకుందాం. ఏం లేదండి, ఇలా ఉంది కదా, పైన ఐ బొమ్మ ఉంది కదా, కన్ను బొమ్మ, ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇలా అయితే వస్తుంది. ఈ బటన్ నొక్కండి చాలు, ఈ చివరికి ఎండింగ్ తీసుకొస్తుంది. ఇప్పుడైతే ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి, రెండు ప్రెస్ చేసి పట్టుకున్నాక ఎక్కడైతే మధ్యలో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది క్లిక్ చేయండి. ఇదిగోండి మనకైతే బ్లెండింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ చేద్దాం. గ్రూప్ మాస్క్ 1 అని ఉంది కదా, రెడ్, క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ అని ఇక్కడ ఉంటుంది చివరిలో సెకండ్ ఆప్షన్, క్లిక్ చేసి ఇలా అయితే వస్తుంది. ఫోటో క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంది. చాలు. ఓకే, ఈ గ్రూప్ అయితే మనం అయితే పైన ఇలా పెడదాం. ఈసారి ఇంకో ఫోటో, ఈసారి ఈ ఫోటో తీసుకుందాం. మళ్ళీ ఒక షేప్ తీసుకుందాం. షేప్ తీసుకొని ఈ షేప్ను కూడా అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాస్త టైం పడుతుంది. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యాక ఇంకా బెస్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను, మీకు అర్థమయ్యేలా. ఇప్పుడైతే ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడానికి కూడా మనకైతే ఎలా అయితే లేదు ఫ్రెండ్స్. కాస్త సపోర్ట్ అయితే చేయండి. మీకోసం బెస్ట్ వీడియోస్, మంచి ఎడిటింగ్ అప్డేట్స్ అన్నీ తెస్తాను. ఇప్పుడైతే రెండు అయితే తీసుకున్నాం కదా, క్లిక్ చేసి మళ్ళీ అదే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే బ్లెండింగ్ అయిపోయింది. మళ్ళీ మాస్క్ 2 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఇలా అయితే సరిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇలా 8 తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే సాంగ్ బీట్ అయితే వస్తుంది కదా, ఏ పిల్ల 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 అన్నప్పుడల్లా మనకైతే ఇలా అలా అయితే 8, ఇక్కడ పైనుండి ఇక్కడ చివరి దాకా అయితే రావాలి మనకి. ఇలా 8 తీసుకున్నాక, సరే మీకు అర్థం అవ్వలేదు అనుకుంటున్నా, ఇంకొకసారి ట్రై చేద్దాం. మళ్ళీ వీడియోలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే తీసుకుందాం. ఈ ఫోటో తీసుకొని ఏం లేదు, నేను ఇంకా ఈ ఒక్క మాస్కే చెప్తాను, మీరే చేసుకోండి. 8 మళ్ళీ లాంగ్ వీడియో అవుతుంది. ఫోటో అయితే తీసుకుందాం. ఎండ్కి జరుపుకోవాలి. ఫోటోని జరుపుకొని మళ్ళీ షేప్ అయితే తీసుకుందాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. సరిపోతుంది. ఇక్కడ ఏం చేసుకుందాం. మళ్ళీ షేప్ని కూడా ఎండింగ్ జరుపుకున్నాక ఫస్ట్కి వచ్చి రెండు ఇలా క్లిక్ చేసి, అంటే ఫస్ట్ ఇదైతే ఉంది కదా షేపు ఆప్షన్ ఇలా క్లిక్ చేసి పట్టుకోవాలా, ప్రెస్ చేసి. ఇక రెండు సింపుల్ టచ్ చేసినా అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్లోకి అయితే వెళ్ళి మళ్ళీ మాస్క్ 3లోకి వెళ్ళి ఎడిట్ మాస్క్లోకి వెళ్ళి ఫోటో క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫోటో కానీ సరిపోతే ఫోటో కూడా ఇలా జూమ్ చేసుకోండి. సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి వచ్చింది చూడండి ఒకసారి. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతవరకు అయితే రెడీ. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకుందాం. ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకొని ఇదిగో ఈ బీట్ మార్క్ దగ్గరే, అంటే మీకు ఇష్టమైన చోట ఈ బీట్ మార్క్ అని నా ఫోటో ఇలా రావాలి అనుకున్న కాడ మీ ఫోటో అయితే ఎండ్ చేసుకోవచ్చు, బీట్ మార్క్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫోటో తీసుకున్నాం కదా, ఈ బీట్ మార్క్ దగ్గరికి షేప్ అయితే తీసుకుందాం. షేపు ఫోటో ఎంతైతే ఉందో అంతే షేపు ఉండాలి. ఇలా జూమ్ అయితే చేసుకుందాం. అంటే ఆ పైన ఇంకోటి ఉంది చూడండి, ఈ షేప్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఆపేద్దాం. షేప్ని క్లిక్ చేసి మనమైతే జూమ్